అది వెయిట్ లాస్ మొత్తం అది అప్పటి వరకు ఆడబట్టి కథం బల్కోక అట్లా ఎండిపోతుంది గింజ. ఓపెన్ అవసరం లేదు. ఇట్లా నష్టం రైతు నష్టపోయి ఇట్లా కంకి పూర్తిగా 100% రాలేదు. దాని రవియానికి 45 క్వింటాలు అయినా కొబ్బరికాయ కొట్టి దేవుని గుడి అన్ని నీళ్ళలో పోయడానికి కొబ్బరికాయ కొట్టి బొమ్మలు పెట్టి దేవుని గుడి అన్ని నీళ్ళలో పోయడానికి ఇష్టం తీసుకొచ్చేసిన. నేను కొంచెం ట్రయల్ చేసి చెప్పు నాకు చెప్పు నువ్వేం కాదు. మాది జగిత్యాల జిల్లా మండలం జగిత్యాల మండలం లక్ష్మీపూర్ గ్రామం. నిన్న అకాల వర్షంగా వడగళ్ళ వానతో గాల్పులతో వచ్చిన వర్షంకు మొక్కజొన్న, మామిడి, నువ్వులు, పొలపు ఇప్పుడు గింజ పోసే అవి అకాలంగా బాగా నష్టపోయినాం. మొత్తం వడగాల్పులకు అన్ని అడ్డం అన్ని పంటలకు అన్ని ఇప్పుడు మొక్కజొన్న ఇచ్చే టైంలో కంకి కూడా దెబ్బతిన్నాం. ఇప్పుడు కాయక ఇయ్యోడు కొంచెం అరకొరగా మామిడి పూత కూడా కొంచెం వచ్చింది. సో అది కూడా ఇప్పుడు నిన్న వచ్చినటువంటి గాల్పుకు మొత్తం రాలిపోయినాయి. ఈ ప్రభుత్వం ఏదైనా మాకు దారి చూపించి కొంచెం పంట బీమా మాకు కొంచెం ఇవ్వాలని కాంగ్రెస్ గవర్నమెంట్ని మేము కోరుకుంటున్నాం. నిన్నటి అకాల వర్షానికి లక్ష్మీపూర్లో మొక్కజొన్న 200 నుంచి 300 ఎకరాలు నష్టపోయినాం. ఖచ్చితంగా మేము మిషన్తో కోపిస్తా అనుకున్నాం. మిషన్తో 5,000 అయిపోవు. ఇప్పుడు ఇది మాన్యువల్గా కోయాలంటే మినిమం 20,000 ఖర్చు వస్తుంది. ఖచ్చితంగా గవర్నమెంట్ కేసీఆర్ కంటే ఇంకా 2 ఆకులు ఎక్కువనే అది వెయిట్ లాస్ మొత్తం అది అప్పటి వరకు ఆడబట్టి అట్లా గింజ ఇంకా బల్కోక అట్లా ఎండిపోతుంది గింజ. ఓపెన్ అవసరం లేదు. వజన్ రావు ఇటువంటి ఎందుకంటే ఇది అది గింజ మొత్తం చువ్వాలి పోతుంది. మొత్తం దీని వెయిట్ లాస్ అవుతుంది. నీళ్ళు తడకానికి వేయకపోతే మన 5 ఎకరాలు ఇసుక హార్వెస్టర్ తోటి ఎకరాన 4 నుంచి 6,000 అయిపోతుండే అన్న. ఇప్పుడు మాన్యువల్ గా వేయాలంటే మినిమం 12,000. ఏది హార్వెస్టింగ్ ఇరుచుడి ఇట్లా నష్టం రైతు నష్టపోయి ఇట్లా కంకి పూర్తిగా 100% రాలేదు. దాని అది వెయిట్ లాస్ మొత్తం అది అప్పటి వరకు ఆడబట్టి కథం బల్కోక అట్లా ఎండిపోతుంది గింజ. ఓపెన్ అవసరం లేదు. అంతే ఉంటది ప్రతి ఒక్కటి పొలం పడ్డది. అమర్ పొలం పడ్డది. పర్లేదు అయింది ఫోటో మరి అది మొత్తం 5 ఎకరాలు. ఇప్పుడు అక్కడ మన సొసైటీ కాదు మొత్తం పడ్డది. అది దొడ్లజీవంది, గంగారెడ్డి అంది అవన్నీ నేర్చుకోపో. నీళ్ళు తడకానికి పోద్ది. అది గింజ మొత్తం చువ్వాలి పోతుంది. మొత్తం
నైట్ వడగళ్ళ వర్షానికి మక్క పెరడంతా ఖరాబ్ అయిపోయింది. హైదర్పల్లిది, జైచాల్ మండల్లో హైదర్పల్లి. చాలా మక్కలు ఇట్లా అయిపోయినాయి మొత్తం మంది. ఇది అయితే చేదుకు రాదు. ఇది ఎందుకు లా నైట్ వడగళ్ళ వర్షానికి మక్క పెరడంతా ఖరాబ్ అయిపోయింది. హైదర్పల్లిది, జైచాల్ మండల్లో హైదర్పల్లి. చాలా మక్కలు ఇట్లా అయిపోయినాయి మొత్తం మంది. ఇది అయితే చేదుకు రాదు. ఇది ఎందుకు లాత కంకి. ఇది ఇప్పుడు ఇంకొక 15 రోజులు అయితే బాగుంటుండే. మొత్తం ఎకరం పెరడి మొత్తం ఇట్లా పడిపోయింది. సాప్ నిన్న సాయంత్రం వడగళ్ళ వానతోటి కొంచెం రాళ్ళు వచ్చినాయి. ఆ రాళ్ళతోటి కొంచెం వరి పొలాలు, తర్వాత మొక్కజొన్న అడ్డం పడ్డది. చాలా చోట్ల మొక్కజొన్న అడ్డం పడ్డది. మనకు ఈ అకాల వర్షాలతోటి 2 సంవత్సరాలు మంచిగా ఉండే, ఈ సంవత్సరం అకాల వర్షాలతోటి పంటలు నష్టపోయినాయి. దీన్ని ప్రభుత్వం వెంటనే అగ్రికల్చర్ ఆఫీసర్లతోటి ఇది చేసి దీన్ని పంట నష్టపరిహారం అందజేయాలని మేము మనవి చేస్తున్నాం. ఎందుకనంటే చేతికొచ్చే టైంలో మాకు పంట నష్టపోయింది కాబట్టి దీనిపై మీరు తక్షణమే దీన్ని చర్య తీసుకొని రైతాంగాన్ని ఆదుకోవాలని మేము